తమిళ తలవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఈ వీడియోలో రెండు కూడా సౌత్ ఇండియన్ టీమ్స్. సో రెండు టీమ్స్ కూడా విన్స్ తో అయితే మ్యాచ్ లోకి వస్తున్నారు. తమిళ తలవాస్ గురించి చూసుకుంటే ఆఫ్టర్ 2 లాసెస్ తర్వాత అయితే లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తుంటే, మరోవైపు బెంగళూరు బుల్స్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ 4 మ్యాచెస్ లో 4 విన్స్ తో మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చు వాళ్ళైతే. అండ్ ఈ మ్యాచ్ చూసుకుంటే తమిళ తలవాస్ రైడర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ డిఫెన్స్ ఉండే అవకాశం ఉంది. తమిళ తలవాస్ గురించి చూసుకుంటే వాళ్ళకు పవన్ కుమార్ శరవత్ అయితే సీజన్ నుంచి రూల్ అవుట్ అయిపోయిండు, రిలీజ్ చేసి కాబట్టి. సో అది ఒక పెద్ద ఇష్యూ అయితే అవుతుంది. ఆల్రెడీ మన పేజ్ లో 2 వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాయి ఈ టాపిక్ గురించి. అలాగే ఇంకో వీడియో కూడా రాబోతుంది. సో వీడియో కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. అలాగే తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం కూడా మన పేజ్ ని ఫాలో అయిపోండి. ఇక పవన్ కుమార్ శరవత్ లేనప్పటికీ తమిళ తలవాస్ అయితే లాస్ట్ మ్యాచ్ విన్ అని చెప్పొచ్చు. అర్జున్ దేశ్వాల్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. 17 రైట్ పాయింట్స్ అయితే వేసిండు లాస్ట్ మ్యాచ్ లో. నరేందర్ కండోలో కూడా స్టార్టింగ్ 7 లోకి వచ్చిండు. సో అతను కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండు 7 రైట్ పాయింట్స్ తో. సో 2 రైడర్స్ తోనే వాళ్ళు వెళ్తున్నారు, 5 డిఫెండర్స్ తో అయితే వెళ్తున్నారు. సో డిఫెన్స్ లో చూసుకుంటే కార్నర్ లో నితీష్ కుమార్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇక రైట్ కార్నర్ డిఫెండర్ సాగర్ అయితే ఇంకా ఇంజూర్ నుంచి రికవర్ అవుతున్నాడు కాబట్టి అతను రికవర్ అయ్యే వరకు స్టార్టింగ్ 7 లో ఆడాడు. సో అతని ప్లేస్ లో వేరే డిఫెండర్ ని ట్రై చేస్తున్నారు, జాదవ్ అనే డిఫెండర్ ని. అతను డీసెంట్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. కవర్స్ లో చూసుకుంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. రోనక్ కానీ ఆశీష్ గానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇమాన్స్ కూడా ఆల్రౌండర్ గా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో పాయింట్స్ అయితే స్కోర్ ఇస్తున్నాడు, మంచి బ్యాలెన్స్ అయితే ఇస్తున్నాడు టీమ్ కి. తమిళ తలవాస్ మంచి బ్యాలెన్స్ సైడ్ గా ఉన్నారు. బెంగళూరు బుల్స్ గురించి చూసుకుంటే 4 విన్స్ తో మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. లాస్ట్ నైట్ తెలుగు టైటన్స్ తో క్లోజ్ మ్యాచ్ లో విన్ అయ్యాలని చెప్పొచ్చు. రైడింగ్ లో అలీ రేజా అయితే సూపర్ పర్ఫార్మ్ చేస్తున్నాడు, కానీ అతనికి సపోర్టింగ్ రైడర్స్ నుంచి అసలు సపోర్ట్ అయితే వస్తాలని చెప్పొచ్చు. ఆశిష్ మాలిక్ లాస్ట్ మ్యాచ్ లో ఆడిపోయి ఆకాష్ ఇండియన్ తెచ్చినప్పటికీ అతను ఎక్కువ పర్ఫార్మ్ చేయలేడని చెప్పొచ్చు. గణేష్ అనే రైడర్ అయితే సబ్స్టిట్యూషన్ లో తెచ్చిళ్ళు. సో సేమ్ ఎంజీఆర్ వైబ్స్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. మహేంద్ర గణేష్ రాజ్పూత్ లాగానే హైట్ ఉన్నాడు, ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో సబ్స్టిట్యూషన్ లో వచ్చి పాయింట్స్ అయితే స్కోర్ ఇస్తున్నాడు. సో సూపర్ రైడ్ తో మ్యాచ్ అయితే విన్ చేయించిండు తెలుగు టైటన్స్ తో. డిఫెన్స్ గురించి చూసుకుంటే బెంగళూరు బుల్స్ కార్నర్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిళ్ళు. కవర్స్ లాస్ట్ మ్యాచ్ లో ఎక్కువ పాయింట్స్ స్కోర్ అయినప్పటికీ మంచి సపోర్టింగ్ అయితే ఇచ్చిల్లని చెప్పొచ్చు మిగతా డిఫెండర్స్ కి. ఇక జితేంద్ర యాదవ్ అయితే ఇన్ పొజిషన్స్ లో బోనస్ ఆపుకుంటూ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో పాయింట్స్ అయితే స్కోర్ ఇస్తున్నాడు, మంచి బ్యాలెన్స్ అయితే ఇస్తున్నాడు. సో రెండు టీమ్స్ కూడా 2 రైడర్స్ 5 డిఫెండర్స్ తో వెళ్లే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.